బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు ఈ బంద్కు స్థానిక కాంగ్రెస్ నాయకులు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీ అయినప్పటికీ బీసీలపై ఉన్న అభిమానంతో కులగణన చేపట్టి 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం చేశారని అన్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి బయట మాత్రం బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నారని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై బీజేపీ కుట్ర ఉందని అన్నారు. బీసీలను అనగదొక్కాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటుందని అన్నారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ముమ్మాటికి ఎన్నికలను అడ్డుకుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే అని బీసీ ప్రజలు గమనించి బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు ముందుకొచ్చి బీసీ బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, ఇప్పా మహేష్, అట్టపల్లి మల్లేశం, లింగపల్లి నర్సయ్య, ధర్నా మల్లేశం, ఉప్పులూటి రవి, పల్లికొండ వినయ్, దయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడము, అందులో భాగంగానే కోర్టు మొన్నటి రోజున స్టేవించడం బీసీ వర్గాలను చాలా నిరాశకు గురి చేసిందని మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు బీసీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు తోడుగా అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్న సందర్భంలో ఈరోజు బీసీ బంధు అనేది సంపూర్ణంగా జరుగుతున్నందుకు మేము ముందు కూడా కోరేది ఓన్లీ ఇది రాజకీయపరమైన అంశం కాదు. ఇది బీసీలకు గత కొన్ని సంవత్సరాలుగా విద్య ఉద్యోగాలలో చాలా నష్టం జరుగుతుంది. రాబోయే తరాలకు ఈ పిల్లలకు ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం లేదు. ఈ రిజర్వేషన్ కొనసాగినట్టయితే చాలా ఇబ్బందులు జరుగుతున్న ఉద్దేశంతో ఈ బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి మనం ఇక్కడ పల్లెటూర్లు ఈ గ్రామాల నుంచి 1 కోటి పైకి చిలుకున్నాం. హైదరాబాద్లో 1 కోటి పైకి చిలుకున్న బీసీలం ఖాళీ చిన్నగా నిరసన చేస్తేనే మరి ఏ గవర్నర్ అయినా దిగస్తాడు. సుప్రీంకోర్టులో హైకోర్టు కూడా దిగస్తే విధంగా మనం చేయాలి. ఇక్కడ ధర్నాలు అని కాదు, మనం ఎంతమంది ఉన్నాం మాకేందనేది చెప్పితే చాలు. ఈ యొక్క అవకాశాన్ని మరి మనం రాష్ట్ర స్థాయిలో చూపించడానికి మనందరం ఏకం కావాలని, బీసీలను కేవలం మరి కొందరు వెనక ఉండి నాటకాలు ఆడుతూ చేస్తున్న బయటకు రావాలని ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. బీసీల పట్ల అన్ని కులాల వారి ఇక్కడికి వచ్చి వాళ్ళ స్థానిక ఇంద్రచౌక్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాల పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ